హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో పరిమాణము అన్నము పాలు విరగకుండా ఎలా చేసుకున్నామో చూద్దాము రండి. ఎలాగో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకోవాలి. ఈ బియ్యాన్ని మనము శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. శుభ్రంగా కడిగి బియ్యము పక్కన ఉంచుకోవాలి. మరొక గిన్నె తీసుకొని మనము దాంట్లోకి పాలు కొలుసుకోవాలి. ఇప్పుడు బియ్యము ఏ గ్లాస్ అయితే కొలుసుకున్నామో అదే గ్లాస్తో పాలు, పచ్చిపాలు తీసుకోవాలి. అదే గ్లాస్తో మనము 4 గ్లాసుల పాలును కొలుసుకోవాలి. గ్లాసు పాలు తీసుకున్నాక 2 గ్లాసుల మళ్ళా వాటర్ తీసుకోవాలి. మొత్తం కలిపి 6 గ్లాసులు. 6 గ్లాసులు మనం ఇప్పుడు స్టవ్ మీద కాద్దాము. ఇలాగా పాలు నీళ్లు తీసుకున్నాక స్టవ్ మీద పెట్టి గిన్నె పెట్టి ఇలాగా పాలని మరగనివ్వాలి. మనకి ఇలాగా కాగితే సరిపోతాయండి. మనం ఇలాగా కలుపుకొని మనము వీటిని తీసుకున్న బియ్యాన్ని మనము లో ఫ్లేమ్లో పెట్టి బియ్యం వేసుకోవాలండి. చక్కగా ఉడికిపోతాయండి. మనం తీసుకున్న బియ్యం అన్ని చక్కగా ఇలాగా లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వేసుకుంటే త్వరగా ఉడికిపోయింది. ఉడికేటప్పుడు మనము మధ్యలో ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటిపోకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ మనము చూసుకుంటుంటే అడుగంటిపోదు. చూడండి, మనకి టైం ఏం పట్టదండి. పరిమాణం అన్నం త్వరగానే ఉడికిపోయింది. మనకి ఇలా ఉన్నప్పుడు మనము ఇలాగా చూసుకోవాలి ఉడికిందా లేదా అన్నది. చూడండి మెత్తగా ఎలా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం ఇప్పుడు దీంట్లో 4 యాలకులు మనము దంచుకున్నవి వేయాలి. ఇదిగండి, నేను పొడి మాత్రమే తీసుకున్నా. దీన్ని మనము చక్కగా ఇలాగా కలుపుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలి. మనం ఇట్లాగా యాలకులు వేసినాక కొంచెము కలుపుతూ ఉండాలి. ఇలాగుంటే మనకి సరిపోతుందండి పరిమాణం అన్నానికి. మనము ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి మనము బియ్యం ఏ గ్లాస్ అయితే తీసుకున్నాం అదే గ్లాస్తో గ్లాసున్నర మనము బెల్లం వేయాలి. గ్లాసున్నర బెల్లం వేసినాక మనము దీన్ని లో ఫ్లేమ్లోనే సన్న సెక మీద ఇలాగా ఉంచాలి. అలాగే ఒక ప్యాన్ పెట్టి 1 స్పూను మనము నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మనము వేయించుకోవటానికి. నెయ్యి వేడెక్కినాక కొన్ని జీడిపప్పు వాటిని మనము వేయించుకోవాలి. పప్పు వేగినాక కిస్మిస్లు వేసుకోవాలి. వాటిని ఇలా కలుపుకొని 2 వేగిపోయినాక మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నాక చక్కగా ఇలాగా కలుపుకోవాలి. మనము పాలు విరగకుండా పరిమాణం అన్నము ఇలాగే చేసుకున్నాం. సన్న సెక మీద నాకు బెల్లం అంతా పాలు విరగలేదు. నాకు సన్న సెక మీదే ఇలాగా ఉంది. అంతేనండి, పాలు విరగకుండా పరిమాణం అన్నం త్వరగా చక్కగా అయిపోయింది. చూడండి, చక్కగా మనకి పాలు విరగకుండా ఇది చల్లారినాక కొంచెం గట్టి పడిపోయింది. అయినా అవసరం లేదు. ఇంతేనండి, చక్కగా మనకి నచ్చిందా ఫ్రెండ్స్? ఇంతేనండి, చక్కగా మనము పరిమాణం అన్నం త్వరగా తయారు చేసుకోవచ్చు. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.